నెక్స్ట్ మనం తిల్ నిమ్కి చేస్తున్నామండి. మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట. దీనికోసం మనకి 1 కప్పు మైదా, వెన్న, వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు కావాలి. సింపుల్ స్నాక్. పిల్లలకి ఇందాక మనం చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. అండ్ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ ఇంకా మనకి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇందాక ఇంత చెప్పావు కదా స్వప్న, మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నామని మీరే అనుకుంటారు. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తాం. అందులోనూ మనం తయారు చేస్తుంది ఇంట్లో కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా పోసుకున్న ఆయిల్. మనకు తెలుసు మనం అప్పుడే ఆయిల్ యూజ్ చేసాము అండ్ మళ్ళీ మనం రీయూజ్ కూడా చేయమండి. చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా వేసిన ఆయిల్, అది ఎప్పుడూ మంచిదే. చిన్నప్పటి నుండి మనం స్నాక్స్ ఇంట్లోనే తినేవాళ్ళం. ఈ మధ్య మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి బయట ఫుడ్కి అలవాటు అయ్యాం, కానీ ఇంట్లో అమ్మ చేత్తో చేసినది ఏదైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పూరి కూడా మనం వారానికి ఒకసారి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అదే బయటకెళ్ళి మనం పూరి తిన్నామనుకోండి, ఆయిల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం పిండిని తడుపుకుందాం. ఇందులో 1 కప్పు మైదా వేసాను, అలాగే వెన్న. ఇలా చక్కగా క్రంబుల్ చేసుకోవాలి. ఇందులో మీరు వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ పిండిని క్రంబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాము, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఎండుమిరపకాయలని మనం మిక్సీ పట్టేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి. కొంచెం పెనం మీద వేయించితే కనుక క్రిస్పీగా అవుతాయి ఎండుమిరపకాయలు. అప్పుడు మనం మిక్సీలో పట్టేసుకుంటే ఫ్లేక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు. ఆల్రెడీ బటర్ వేసాను కాబట్టి అందులో కాస్త ఉప్పు ఉంటుంది, చూసుకొని ఉప్పు వేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి పిండిని గట్టిగా సమోసా పిండిలాగా తడుపుకోవాలి. సో ఇలా పిండి తడిపేసాం కదా, నూనె కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం చాలా బటర్ వేసాం కాబట్టి పిండి కూడా అవసరం లేదు. బట్ ఒకవేళ అవసరపడితే కనుక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మంచిగా ఇలా రోల్ చేద్దాం. మరి సన్నగా చపాతీలా కాకుండా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం లావుగా ఒత్తుకున్న తర్వాత ఆల్రెడీ వేంపుకున్న నువ్వులు ఇవి పైన బాగా చల్లుకోవాలి. రోల్ చేస్తే నువ్వులు చక్కగా అంటుకుంటాయి అన్నమాట. ఇంత థిక్నెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కటర్ని మనం పిండిలో ముంచి కట్ చేస్తే కనుక పిండి కట్టర్కి అంటుకోకుండా ఉంటుంది. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నా దగ్గర రౌండ్ కట్టర్ ఉంది, నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. మీరు ఒకటే షేప్ కాకుండా పిల్లల కోసం 2-3 షేప్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడిగా ఉందో లేదో ఒకటి చెక్ చేద్దాం. మరి టూ మచ్ వేడిగా కూడా నూనె ఉండకూడదు, మీడియంగా ఉండాలి. నూనెలో వేసేసుకోవడం. బిస్కెట్స్ లాగా ఉండాలన్నమాట. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా కూడా ఉండకూడదు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఒకవేళ నువ్వులు పైనుండి వేసి రోల్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పిండిలోనే నువ్వులు కలిపేసుకోవచ్చు. ఇది చూడండి, నేను డైరెక్ట్గా
పిండిలోనే నువ్వులు కలిపేసాను. మళ్ళీ ఇలా రోల్ చేసుకోవడం. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేయించుకోవడమే. సో ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో మనకి నువ్వులు తగులుతూ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ చాలా బాగుంటుంది. వీటిని ఇలాగే డైరెక్ట్గా స్నాక్స్ లాగా తిన్నా బాగుంటుంది, లేదా మీరు చాట్ లాగా కూడా చేసుకోవచ్చు. తిల్ నిమ్కి తయారీ విధానం: ముందుగా గిన్నెలో మైదా పిండి, వెన్న వేసి బాగా కలుపుకొని అందులో వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నీళ్లు వేసి పిండి తడుపుకొని పెద్ద ఉండలాగా చేసుకొని రౌండ్గా ఒత్తుకొని పైనుండి నువ్వులు చల్లి మళ్ళీ చపాతీ కర్రతో బాగా ఒత్తుకొని రౌండ్గా కట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే తిల్ నిమ్కి రెడీ అవుతుంది.